హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు షేప్ పట్టి యాస్టీస్గా ఎలా కట్ చేసుకోవాలి ఆది బ్లౌజ్ లాగానే అనేది చూపించబోతున్నాను. దానికంటే ముందు మీరు ఇస్తున్న సపోర్ట్కి నాకు చాలా థ్యాంక్ యూ అండి. ఒక్కొక్క సబ్స్క్రైబర్ అలా పెరుగుతూ ఉంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇలాగే మీ సపోర్ట్ ఉంటే ఇట్లాంటి మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. ఫస్ట్ అయితే మనం ఇది ఎలా కట్ చేసుకోవాలనేది చూద్దాం. దానికోసం మనం బ్యాక్ పార్ట్ కట్ చేసిన వైపు రెండో వైపు ఉంటుంది కదండి, ఆ సైడ్న గట్టంచు ఉంటుంది కదా, ఆ గట్టంచు వైపు ఇలా ఒక 1/2 ఇంచ్ లెంత్లో ఒక లైన్ గీసుకొని, తర్వాత బ్యాక్ పార్ట్ కింద వైపున ఎంత లెంత్ ఉందో అదే లెంత్ మనం ఇక్కడ పెట్టేసుకోవచ్చు. దానికంటే ఒక 1 ఇంచ్ తగ్గినా పర్వాలేదండి. క్లాత్ లేకుంటే ఒక 1 ఇంచ్ తక్కువగా కట్ చేసేసుకోండి. ఒకవేళ క్లాత్ ఉంటే 1 ఇంచ్తో కలిపి కట్ చేసుకోండి. మనం స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేసుకోవచ్చు. ఆ తర్వాత ఆది బ్లౌజ్ని ఇలా షేప్ పట్టి ఉక్సుల సైడ్ వైపు తీసుకోండి. ఎప్పుడైనా సరే ఉక్సుల సైడ్ వైపు తీసుకొని ఈ కింద లైన్ అనేదానికి ఇలా ఆ లైన్ కరెక్ట్గా ఉండేలాగా ఇలా చూసుకొని, తర్వాత ఇటు సైడ్ కూడా ఫస్ట్ ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. తర్వాత ఉక్స్ పట్టి కాజా పట్టి అనేది ఇలా పెట్టేసేయండి. ఈ లైన్కి టచ్ అయ్యేలా ఉండాలి ఆ పట్టి అనేది, ఎందుకంటే ఇది మనకి ఎక్స్ట్రాగా వచ్చే ఖర్చు అనమాట. అందుకని మనం ముందే లైన్ డ్రా చేసుకున్నాము. ఇలా పెట్టేసుకొని ఖర్చు అయితే షేప్ పట్టికి ఆల్రెడీ కుట్టేసిన ఖర్చు ఉంటుంది కదండి, దాన్ని పైవైపుకి అలా అనుకొని ఈ వీల్ తోటి ఇలాగా ఆ కుట్టు దగ్గర ఇలాగా మీ హ్యాండ్ని ఇలా ప్రెస్ చేసి పట్టుకొని రెండో హ్యాండ్తో మనం ఇలాగా రఫ్ లాగా తీసామంటే కిందికి ఎగ్జాక్ట్ ఆ కుట్టు ఎక్కడికి ఉందో అక్కడికి పడిపోతుంది. అలాగే ఈ ఖర్చు సైడ్ కూడా ఫస్ట్ కుట్టు వైపున ఒక్కసారి అలా డ్రా చేసుకోండి. చూడండి, మీకు కనిపిస్తుందో లేదో, మార్క్ అయితే పడిపోయింది. నేను మీకు ఫస్ట్ ఆ మార్క్ ఎక్కడి వరకు అయితే ఉందో ఆ మార్క్ మీద ఒక గీత గీసి చూపిస్తాను. చూడండి, ఫస్ట్ అనేది చూడండి, మార్క్ నేను గీసిన పాయింట్ అండి ఇది. వీల్తో గీసాం కదా, రఫ్ తీసాం కదా, ఆ పాయింట్ ఇక్కడికి ఉంది. ఈ లాస్ట్ లైన్కి కూడా అలా కలిపేసుకోండి అదే లెంత్లో. తర్వాత మనకి ఖర్చు కావాలి కదండి, దానికోసం ఒక 1/2 ఇంచ్ ఇలా పైకి అనేది డ్రా చేసుకోండి. ఇంతేనండి. ఈ చిన్న టిప్ అనేది మీరు పాటించారంటే ఆది బ్లౌజ్కి ఎలా ఉంటే అలాగా షేప్ పట్టి అనేది యాజ్ ఇట్ ఈజ్ వచ్చేస్తుంది. ఇదే టిప్ అనేది మనం హ్యాండ్స్లో కూడా యూస్ చేయొచ్చు. హ్యాండ్స్ షేప్ పట్టీలకి మాత్రమే ఈ టిప్ అనేది బాగా యూజ్ అవుతుందండి. మిగతా ఏవైనా సరే మనం కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది, బ్యాక్ పార్ట్ అయినా ఫ్రంట్ పార్ట్ అయినా. కానీ ఈ రన్నర్ తోటి ఏంటంటే ఈ షేప్ పట్టి హ్యాండ్స్ మాత్రం ఈ విధంగా కట్ చేసేసుకోవచ్చు. ఇలా కట్ చేసిన తర్వాత ఈ కింది వైపున ఒక 1/2 ఇంచ్ లెంత్ ఉండేలాగా, పై వైపున అసలు లెంత్ వద్దండి, ఇట్లా క్రాస్గా కట్ చేసేసుకోవాలి. ఒక లైన్ గీసుకొని ఇలా కట్ చేసుకుంటే మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి స్టిచ్ చేసిన తర్వాత క్రాస్ అనేది రాకుండా స్ట్రైట్గా వస్తుంది. ఇలా ఘాట్ అనేది పెట్టుకోవడం వల్ల మనకి ఏ సైడ్ ఉక్స్ పట్టి అవుతుంది, ఏ సైడ్ ఖర్చు సైడ్ అవుతుంది అనేది గుర్తుంటుందండి బాగా. అందుకని ఈ ఘాట్ అనేది కంపల్సరీ పెట్టుకోండి. బిగినర్స్ అయితే ఖచ్చితంగా పెట్టుకోండి, మీ ఇష్టం అండి. ఇలా ఘాట్ అయినా పెట్టుకోండి, లేదంటే ఇలా ఒక మార్క్ అయినా వేసుకోండి. ఇలా మార్కులు పెట్టిన రెండు అనేది మనము కుట్టిన తర్వాత ఇట్లా రావాలన్నమాట. ఇలా ఎదురెదురు రావాలి కంపల్సరీ. పైన ఫ్రంట్ పార్ట్ వస్తుంది, కింద ఈ గుర్తులతోటి షేప్ పట్టి అనేది ఇలా ఎదురెదురు రావాలి. అట్లా వచ్చినప్పుడే మనకి రెండు ఒకే సైడ్కి రాకుండా ఉంటాయి. ఆ తర్వాత వచ్చేసి ఇంకొక చిన్న టిప్ అండి. మనం హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత అప్పుడప్పుడు కొంచెం హ్యాండ్ అనేది తక్కువ అవుతుంది కదా, దాన్ని మళ్ళీ సపరేట్గా కట్ చేసుకోవాల్సి వస్తుంది కదా మనం. ఇదిగో చూడండి, ఇలాగా వన్ సైడ్ వచ్చింది, ఇంకొక సైడ్ ఇలా ఎక్స్ట్రా కట్ చేసుకోవాల్సి వస్తుంది. అలా కట్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఫస్ట్ మిడిల్లోకి మనం ఒక టక్స్ అనేది ఫస్ట్ కట్ చేసుకునేటప్పుడే పెట్టుకోవాలండి, హ్యాండ్ కట్ చేసుకునేటప్పుడే. ఆ తర్వాత మనం హ్యాండ్ని ఈ స్ట్రైట్ లైన్ గట్టి అంచు వైపున ఇలా ఎటు అడ్జస్ట్ అయితే అటు క్లాత్ ఎక్కువ వేస్ట్ అవ్వకుండా ఉండే సైడు అడ్జస్ట్ చేసుకొని మనం కింద అంచు పైన అంచు
రెండు ఇట్లా కలిసేలాగా పెట్టేసి మనం ఇలా మార్క్ చేసుకొని ఇలా కట్ చేసేయచ్చు. ఒకవేళ మీకు ఈ గట్ట అంచు వైపు ఒకవేళ క్లాత్ అడ్జస్ట్ అవ్వలేదంటే మనం మళ్ళీ అటు సైడ్ తీసుకోవాల్సి వస్తుందండి. అటు సైడ్ ఎలా తీసుకోవాలనేది చెప్తాను చూడండి. ఇలా మార్క్ చేసుకొని ఇలా అయినా కట్ చేసుకోవచ్చు, లేదంటే మనం ఒక్కొక్కసారి అటువైపు మనకి క్లాత్ ఉండకపోవచ్చు. అప్పుడు ఇటువైపు ఎలా కట్ చేసుకోవాలంటే ఫస్ట్ మనం ఎక్కడ కట్ చేస్తున్నా అక్కడ అనేది స్ట్రైట్గా ఉండాలండి క్లాత్. దానికోసం ఫస్ట్ ఈ స్కేల్ తోటి ఇలా ఒక లైన్ స్ట్రైట్గా డ్రా చేసి దాన్ని అక్కడి వరకు కట్ చేసేయండి. అప్పుడు మనకి ఆ క్లాత్ అనేది స్ట్రైట్గా వస్తుంది. ఆ తర్వాత ఇంకొక 1/2 ఇంచ్ లెంత్తో ఇంకొక లైన్ డ్రా చేసుకోండి. ఎందుకంటే ఇది మనం కట్ చేసిన తర్వాత హ్యాండ్కి జాయింట్ చేసేటప్పుడు ఖర్చులోకి పోతుంది. అందుకనేసి ఫస్ట్ మనం ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఆ తర్వాత మనం హ్యాండ్ కట్ చేసి ఉంచాం కదండి ఆల్రెడీ, ఎక్కడికైతే అది ఆ పాయింట్ ఉందో ఆ పాయింట్ అనేది ఈ లైన్కి ఖచ్చితంగా ఉండాలి. పైనకి కిందకి లైన్ టచ్ అవుతూ ఆ పాయింట్ స్ట్రైట్గా ఉండాలి. ఈ పాయింట్ ఇది ఇలా పైకి కిందికి టచ్ అవుతూ ఇలా స్ట్రైట్గా ఉండాలి. అప్పుడు మనకి క్లాత్ అనేది ఈ వైపు స్ట్రైట్గా ఉంటుంది. మనం కుట్టిన తర్వాత కూడా ఎక్కువ తక్కువ అనేది రాకుండా కరెక్ట్గా వస్తుంది. ఇలా కాకుండా మనం ఎలా పడితే అలా కుట్టేసామంటే మొత్తం కుట్టిన తర్వాత హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ అనేది వస్తుంది. అందువల్ల ఇలాగా ఈ టిప్ యూజ్ చేసుకుంటూ ఖచ్చితంగా కుట్టుకున్నారంటే ఎక్కువ తక్కువలు రాకుండా ఉంటాయి, కరెక్ట్గా ఉంటుంది. ఇది కట్ చేసిన తర్వాత ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. ఖర్చు పాయింట్ ఎక్కడికి వెళ్తుంది, ఖర్చు మనం ఎంతవరకు మడిస్తే ఎలా వస్తుంది అనేది చూడండి. మనం ఇప్పుడు ఇలా కట్ చేసాం కదా, ఈ గీసుకున్న మార్జిన్ 1/2 ఇంచ్ అనేది మనం మడత పెట్టి కుట్టుకుంటాము. ఇలా చూడండి, ఇలా మడత పెట్టేసి మనం హ్యాండ్కి జాయింట్ చేసుకుంటాము. ఇలా జాయింట్ చేసినప్పుడు చూడండి పైన కింద అనేది సమానంగా వస్తుంది. మనకి కింద హ్యాండ్ ఎలా అయితే ఉందో పైన హ్యాండ్ కూడా అలానే ఉంటుంది. కాబట్టి ఇలా ఈజీగా కట్ చేసుకుంటే మీకు సింపుల్గా ఉంటుంది కుట్టుకునేటప్పుడు. ఆ తర్వాత ఈ గట్ట అంచు వైపు మనకు మిగిలిన పీస్ ఉంది కదండి, ఆ వైపు మనం నడుం పట్టీ అనేది తీసేసుకోవచ్చు. ఈ నడుం పట్టీ అనేది ఎంత లెంత్లో తీసుకోవాలి, ఈ స్కేల్ లెంత్ తీసుకుంటే సరిపోతుందండి ఎవరికైనా సరే. ఈ స్కేల్ లెంత్లో ఉన్న వరకు తీసేసుకోండి, ఎక్స్ట్రా ఉంటే తర్వాత అయినా కట్ చేసేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈ మిగిలిన క్లాత్లో ఇంకా ఒక షేప్ పట్టీ వస్తుందండి, వచ్చే వీలుంటే మరొక ఎక్స్ట్రా షేప్ పట్టీ అనేది కట్ చేసుకోండి. ఆ తర్వాత కొంతమందికి మెడ పీసులు వేయటం కూడా తెలియట్లేదండి, ఎటువైపు తీసుకోవాలనేది. మనం ఎప్పుడైనా మెడ పీసులు అనేవి క్రాస్గా మాత్రమే తీసుకోవాలి. ఆ క్రాస్ అనేది ఎలా తీసుకోవాలో ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఇలా షేప్ పట్టీ వస్తుంది కదా, మన మెడ పీసులకి క్లాత్ ఉందా లేదా అనేది చూసుకొని మాత్రమే ఎక్స్ట్రా వస్తే తీసుకోండి షేప్ పట్టీ, లేదంటే వదిలేయండి. మనకి ఒక మెయిన్ క్లాత్ ఒక లైనింగ్ క్లాత్ షేప్ పట్టీ ఉంటే సరిపోతుంది. మిడిల్లో అంతా వేస్ట్గా ఉండే వేరే పీసెస్ ఏవైనా వేసేయచ్చు. ఆ తర్వాత మెడ పీసుల కోసం చూడండి క్రాస్గా ఉండేలాగా చూసుకోవాలి క్లాత్. ఇది స్ట్రైట్ పాయింట్, ఇది క్రాస్. మీకు అర్థమవుతుంది కదండి. క్రాస్ అనేది పట్టుకొని ఇలా లాగితే ఇలా సాగుతూ ఉండాలి. అదే స్ట్రైట్ దగ్గర అయితే మనకి సాగదు క్లాత్, అటువంటిది మనం అసలు కట్ చేసుకోకూడదు. ఇలా పట్టి లాగి చూసి క్రాస్గా ఉండే క్లాతుల్ని కట్ చేసుకోండి. ఇది కూడా బిగినర్స్కి కొంచెం దీనివల్ల కూడా మెడ అనేది సక్రమంగా రాదండి, అందుకని నేను ఇది కూడా చూపిస్తున్నాను, బిగినర్స్ కోసమేనండి. ఇలా స్కేల్ లెంత్లో తీసేసుకోండి, మీకు పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇలా వచ్చినన్ని తీసేసుకోండి, ఎందుకంటే మనకు మళ్ళీ తర్వాత కావాలంటే ఆ పీసులు మళ్ళీ అటు ఇటు వెళ్ళిపోయినాయంటే ఇబ్బంది అయిపోతుంది కదా, అందుకని కొంచెం ఎక్కువగానే తీసుకోండి, ఏముంది తర్వాత మిగిలితే తీసేయచ్చు. ఇలా తీసేసుకోండి, క్రాస్గా కట్ చేసేసుకోండి. ఈ విధంగా ఈజీగా చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ
బ్లౌజులు అనేది చాలా ఈజీగా కట్ చేసుకొని కుట్టేసుకోవచ్చండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏదైనా జాయింట్స్ ఉంటే ముందే కట్ చేసి పెట్టుకోండి, మనం కుట్టుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఆ తర్వాత అండి కొత్తగా బిగినర్స్ ఇట్లా చాలా పొడవుగా వచ్చిందనుకోండి, ఒకవేళ క్లాత్ కట్ చేసినప్పుడు ఇలా చిన్నగా ట్రిమ్ చేసుకోండి. ఆ తర్వాత స్ట్రైట్గా వచ్చినా సరే ఇలా క్రాస్గా ట్రిమ్ చేసుకోండి. ఎందుకంటే స్ట్రైట్గా వచ్చిన వాటిని జాయింట్ చేస్తే మళ్ళీ మీకు లైనింగ్ అనేది సాఫీగా రాదండి, కొంచెం వేరేగా వస్తుంది. అందుకనేసి ఇలా సైడ్గా ట్రిమ్ చేసుకోండి. ఇట్లా వేస్ట్ క్లాత్లు మిగిలిన వెంటనే పడేయకండి, ఉంచండి. అంతా అయిపోయినాక పడేయచ్చు. థ్యాంక్ యూ.